ఒక కేసీఆర్కి మట్టి గర్పించగలిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎంత గింత ఈజ్ జస్ట్ ఎ లిల్లీపుటన్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ పాలిటిక్స్. ఈజ్ నాట్ ఎ లీడర్ ఎట్ ఆల్. హీ డజంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ ఫర్ ద పీపుల్. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎంపతి. He doesn't have any sympathy for the people of the state. He is only a looter, that's all. He has been looting us. He has been cheating us. He told so many lies. He has never been honest with his own assurances. This is what we have seen in the last 13 months of his rule. What is that he has done? He has blackmailed the people. He has blackmailed the party high command also. Now he wants to tell the party high command that I am an indispensable leader in the state of Telangana. No, sorry, you are just a simple politician, that's all. You don't have any sway over the people, any sway over the masses. That's what we want to tell. That's what we want to prove in this election. It is necessary for all of us to do. ఇక నుంచి మన యుద్ధం ఈ రోజు నుంచే మొదలెట్టాలి. మనం మొదలెట్టినామంటే ఇక మళ్ళీ యూట్యూబర్స్ అందరితోని తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కళ్ళుగా మీ దగ్గరికి వస్తాను, ఒక్కొక్కళ్ళుగా మీతో మాట్లాడతాను. నాకు తెలుసు మీ మీద నిర్బంధాలు ఉంటాయి, మీ మీద అనవసరమైన కేసులు పెడతాడు, మిమ్మల్ని రకరకాలుగా వేధిస్తాడు, బాధ పెడతాడు. మీరేం ఆలోచించకండి. తప్పకుండా ఈ యుద్ధం మనమే గెలిచి తీరుతాం. ఈనాడు ఈయనకున్న ఈ సీమాంధ్ర పత్రికల ద్వారా గొప్ప ప్రచారం చేసేసి ఈయన పెద్ద ధర రంతిదేవుడని శిబి చక్రవర్తిని ప్రచారం చేసుకున్నాడు కదా, ఇదంతా డొల్లా అనే విషయం మనం నిరూపించాలి. ఎవరికండి అధికారం వచ్చింది? అధికారం పేద ప్రజలకు వచ్చిందా? అధికారంతో ఏమన్నా పేద ప్రజలకు మంచి జరిగిందా? ఇన్ని రోజులుగా బాధ పెట్టినాడు కదా. అరే గెలిచిన తర్వాత ఒక నెల రోజులు ఓపిక పట్టి ఆ తర్వాత నుంచి అయ్యా రైతు బంధు అని అంటే ఎవడైతే పేద ప్రజల తరఫున మాట్లాడినాడో వాళ్ళనే పేద ప్రజలకు శత్రువులుగా పరిగణించేలాగా రాజకీయాలు చేసినాడు. కాబట్టి ఇక నుంచి ఈ యుద్ధం ఓన్లీ ఒక వ్యక్తికి, ఈ సమాజానికి. తెలంగాణ సమాజం ఒకవైపు ఉంది, రేవంత్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు. అందుకోసమే ఖచ్చితంగా ఈయన నమ్ముకున్న వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, ఇట్లాంటి పరమ దుర్మార్గపు నాయకుల యొక్క సమాగమం ఈయన మంత్రివర్గం. ఈయన మంత్రివర్గంలో ఎవరికి ప్రజలతో సంబంధాలు లేవు. వీళ్ళంతా దోపిడీదారులు, ఓన్లీ గుత్తేదారులు, కాంట్రాక్టర్లు. వీళ్ళ సంస్థలకు ఆర్థికంగా అభివృద్ధి చేయడానికే ఈయన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. దీన్ని మనం తిప్పి కొట్టాల్సిందే. ఈయన ప్రతిసారి ఛాలెంజ్లు చేస్తూ ఉంటాడు చాటుకు. అట్ట చేస్తా, ఈసారి ఇట్ట జరుగుతుంది, రేపు మనమే గెలుస్తున్నాం అని అన్నాడు కదా. మీరు గెలుస్తారా, గెలిచి తీరుతారా చూద్దాం. ఈసారి ఇదే వ్యవహారం చేద్దాం.